ఇంటర్ ప్రథమ ద్వితీయ పరీక్ష ఫలితాలలో అత్తాపూర్కు చెందిన శ్రీ అబిదా జూనియర్ కళాశాల విద్యార్థులు విజయభేరి మోగించారు. ఎంఏ, ఎంపీసీ, బైపీసీలో ప్రథమ ద్వితీయ ర్యాంకులను సాధించారు. ఈ సందర్భంగా అబిదా జూనియర్ కళాశాల చైర్మన్ అలవంద శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి ప్రతిభను రాణించడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. దీనికి గాను విద్యార్థుల తల్లిదండ్రుల ప్రోత్సాహం, మా సంస్థలోని ఫ్యాకల్టీ, ఉపాధ్యాయుల కష్ట ఫలితం ప్రతి ఒక్కరిని ప్రథమ ద్వితీయ స్థానంలో అద్భుతమైన ర్యాంకులను సాధించారని హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇతరుల కాలేజీలలో పోలిస్తే తమ కాలేజీలోని ఫ్యాకల్టీ, ఉపాధ్యాయులు, కరెస్పాండెంట్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి గైడెన్స్ ఇచ్చి ఎలాంటి సందేహాలు లేకుండా నివృత్తి చేసి వారిని ఉన్నత స్థాయిలోకి తీసుకువెళ్లారని అభినందించారు. ప్రతి ఒక్క విద్యార్థుల తల్లిదండ్రులకు, శ్రీ అబిదా జూనియర్ కళాశాల ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలను చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ అడ్వైజర్ పి దిలీప్, డీన్ డివి రవికుమార్, అసోసియేటెడ్ డీన్ రామకృష్ణ, ఏవో రితీష్ గౌడ్, ప్రిన్సిపల్ ఎం నరసింహారావు, భార్గవి, అధ్యాపక బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ప్రథమ సంవత్సరంలో 470కి గాను 466 నలుగురు, 465కు ముగ్గురు, 464 నలుగురు, 460కి పైన 40 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే బైపీసీ ప్రథమ సంవత్సరంలో 440కి గాను 335 ఇద్దరు, 430కి పైన 8 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఎంపీసీ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 1000 మార్కులకు గాను 986 మార్కులు ఇద్దరు విద్యార్థులు, బైపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 986 మార్కులు సాధించారు. ఈ అద్భుత ఫలితాలను సాధించిన విద్యార్థులను కళాశాల కరెస్పాండెంట్ అలవంద శ్రీనివాసరావు, అకాడమిక్ అడ్వైజర్ పి దిలీప్, డీన్ వి రవికుమార్, అసోసియేటెడ్ డీన్ రామకృష్ణ, ఏవో రితీష్ గౌడ్, ప్రిన్సిపల్ ఎం నరసింహారావు, భార్గవి, అధ్యాపక బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు అభినందించారు. నమస్తే అండి, నా పేరు శ్రీనివాసరావు, చైర్మన్ ఆఫ్ శ్రీ అబిదా జూనియర్ కాలేజ్. రీసెంట్గా రిలీజ్ అయిన జేఈఈ మెయిన్ రిజల్ట్స్, సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అనుకోండి, అలాగే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రిలీజ్ చేసినటువంటి ఐపీ ఎగ్జామ్స్ రిజల్ట్స్, ఈ 2 డిఫరెంట్ ఎగ్జామ్స్లో కూడా శ్రీ అబిదా విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. సక్సెస్ సాధించిన ప్రతి స్టూడెంట్కి, ఆ స్టూడెంట్స్కి సంబంధించిన పేరెంట్స్కి, ఆ స్టూడెంట్స్కి టీచ్ చేసిన ఉపాధ్యాయులందరికీ, అలాగే ఆల్ ద అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ మెంబర్స్కి, నాన్ అకాడమిక్ టీమ్ మెంబర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అలాగే ధన్యవాదములు కూడా. కాలేజ్లో ఈ రకమైన అద్భుతమైన రిజల్ట్ రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే స్టూడెంట్స్లో ఉండే కన్సిస్టెన్సీ. నిజంగా కోవిడ్ తర్వాత స్టూడెంట్స్ కొంత డైవర్ట్ అయిన విషయం నిజమైనప్పటికీ, ఇక్కడ మేము ఫ్రెండ్లీ వేలో మూవ్ అవుతూ ఒక మోటివేషనల్ వేలో వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ని మేము అర్థం అయ్యేలా చెప్తూ వెళ్ళడం వల్ల చాలా తొందరగా మళ్ళీ స్టూడెంట్స్ అందరూ ట్రాక్లోకి వచ్చేసారండి. దానివల్ల వాళ్ళు మేము చెప్పిన విధంగా చదువుకుంటూ ఓవర్లోడ్ లేకుండా, స్ట్రెస్ లేకుండా, ఒక సిస్టమేటిక్ వేలో చదువుకునే పర్పస్ని అర్థం చేసుకొని వాళ్ళు చేయడం వల్ల ఈరోజు అద్భుతంగా రిజల్ట్ తీసుకురాగలిగారు. అలాగే పేరెంట్స్ నుంచి వచ్చిన సపోర్ట్ను కూడా మేము మర్చిపోలేము. చాలామంది పేరెంట్స్ మేము ఎప్పుడు మాట్లాడినా తప్పకుండా సార్ మా పిల్లలకి మంచి చదువు నేర్పించండి చాలు, మేము అన్ని రకాలుగా మీకు సపోర్ట్ చేస్తాము, ఆ రకమైన ఆ పాజిటివ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ద పేరెంట్స్. అట్ ద సేమ్ టైంతో సంబంధం లేకుండా ఎనీ టైం ఏ స్టూడెంట్ ఎలాంటి క్వశ్చన్ అడిగినా, చిన్న క్వశ్చన్ అయినా పెద్ద క్వశ్చన్ అయినా ఓపికగా స్టూడెంట్స్కి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసే మా టీచర్స్. సో వీళ్ళ కాంబినేషన్, వీళ్ళతో పాటు ఒక స్టూడెంట్ ఏదైనా డౌట్ వచ్చి ఫ్యాకల్టీని అడగలేని పరిస్థితుల్లో ఉంటే అడ్మినిస్ట్రేటర్స్ అక్కడ ఉండే ప్రిన్సిపల్ సార్స్ కావచ్చు, మేడం కావచ్చు, అలాగే వైస్ ప్రిన్సిపల్స్ టీమ్ కావచ్చు, లేదా క్లాస్ ఇన్ఛార్జెస్ కావచ్చు, వాళ్ళు పర్సనల్గా ఆ ఫ్యాకల్టీతో అసోసియేట్ చేయించడం, ఆ స్టూడెంట్ పైన పర్సనల్ కేర్ తీసుకోవడం, ఈ రకమైన పర్సనల్ కేర్ వల్ల ఒక యావరేజ్గా ఉండే స్టూడెంట్కి కూడా ఒక అద్భుతమైన రిజల్ట్ మేము తీసుకురాగలిగాం.
I'm very happy for that. And again, I wish all the students, not only Sri Abhida students, I wish all the students the very best to your bright career. Thank you so much.